సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రియులైన సహోదరులందరికీ నా హృదయం పూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృప అనుదిన వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. మొదటిగా ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, అనుదినములాగా ప్రాణాత్మదేహంతో నీకు అప్పగించుకుంటూ ఉంటుండగా, ప్రియ పరిశుద్ధాత్మదేవుడా, తమరే మీ కార్యములు మీ స్థాయిలో మీ శైలిలో జరిగించమని మీ శరణు జొచ్చి వేడుకుంటూ ఉన్నాం. ప్రియ పరలోకపు తండ్రి, మీ మాటలు మా జీవితాలను మారుస్తాయి. మా ప్రియులైన బిడ్డలు అనేక మంది నీ వాక్యాలు వింటూ దినదినము అభివృద్ధి పొందడానికి, ఆత్మలో బలపరచబడటానికి మీరిస్తున్నటువంటి గొప్ప వాక్కును బట్టి మీకు వందనాలు. మా ప్రియులైన వారిని అందరినీ దీవించండి, వారు చేస్తున్న పనులను ఆశీర్వదించండి. అనుదినములాగా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. 11వ తారీఖు జనవరి మాసం 2026 సంవత్సరం ఆదివారం. నా పేరు పాస్టర్ బి రత్నరాజు, ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్, దుబాయ్. ప్రియులరా, అనుదిన వాక్య భాగాలకు మిమ్మల్ని మరి ఒక్కసారి ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి వాక్యాన్ని చదువుదాం. ధ్యానం చేయడానికి సిద్ధపడి ఉండాలని, మీ మనస్సులను సిద్ధపరచుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం వరుస క్రమంలో ధ్యానిస్తున్నాం. ఈ దినము మనము ధ్యానం చేస్తున్నటువంటి మాటలు, దేవుడు ఒక ఉన్నతమైన కార్యము జరిగించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యంలో నుంచి మనతో మాట్లాడునుగాక. ఆమెన్. ప్రియమైన దేవ జనాంగమ, మనం చదువుతున్నటువంటి ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగం, తీర్పు కొరకైనటువంటి ఒక మాట ప్రభు అయిన యేసు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. లోకము ఉన్నది. ఆ లోకము అంటే ఏదో ఒక ప్రాంతమో, ఒక ప్రదేశమో, లేక ఒక రాష్ట్రమో, ఒక జిల్లానో, ఒక దేశమో కాదు. ఇక్కడ లోకము అంటే మనుషులు అని అర్థం. ఈ లోకం అనబడినటువంటి మనుషులలోనికి వెలుగు అనేటువంటిది ప్రకాశింప చేయబడింది. ఆ వెలుగు ఏమాత్రమో లోకము గ్రహించలేదు. ఒక సూర్యుడు ఉదయించినప్పుడు మనం పరిసర ప్రాంతాలంతా వెలుగుమయంగా ఉంటుంది. ఆ సూర్యుని క్రాంతి ఎప్పుడైతే మేఘములతో క్రమ్ముకుంటూ ఉంటుందో, ఈ దట్టమైనటువంటి ఆ పొగమంచు ద్వారా, అలాగే ఆ మేఘముల ద్వారా సూర్యుని కాంతి అనేటువంటిది మనకి కనబడదు. అలాంటప్పుడు కాస్త వెలుగు తగ్గిపోయింది, చాలా డార్క్ అయిపోయింది అని మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే లోకం అనబడినటువంటి మనుషుల మీదకి యేసు ప్రభు యొక్క ముఖ క్రాంతి, ఆయన ప్రకాశం ఈ లోకంలోనికి రాబడింది. 2026 సంవత్సరాలకు పూర్వమే ఆయన మన మధ్యకు వచ్చారు. ఆయన ప్రతి మనిషి మీద ఆ వెలుగును ప్రసరింపచేశారు. ఆయన వెలుగు ఎక్కడైతే వచ్చిందో, ఎక్కడైతే ఆ వెలుగు ప్రకాశింపచేయబడిందో, ఆ ఫలానా చోటనని కాదు, ఈ చోటనని కాదు, ప్రతి చోటను, అనగా ప్రతి మనిషి మీద, ప్రతి ప్రాణమున్నటువంటి జీవరాశుల మీద ఆయన వెలుగు ప్రకాశింపచేయబడింది. అలాంటి తరుణములో ఏ విధంగానూ మనిషి ఆ వెలుగును గ్రహించలేకపోతున్నాడు. అనుకుంటున్నాడు, ఒక సూర్యుడు ఉంటే ఉదయం అనేటువంటిది కలిగి, వెలుగు అనేటువంటిది కలిగింది అని అనుకుంటున్నాడు. అది నిజమే కావచ్చు. ఆ వెలుగు సూర్యుడు అని తెలిసినప్పుడు మనకి దైవ గ్రంథములో మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో మనకి ప్రభువు వారు నీతి సూర్యుడిగా కనబడుతున్నాడు. ఆ నీతి సూర్యుడైనటువంటి యేసు ప్రభువు, ఈ క్రిస్మస్ ఆరాధన చేసుకున్నాం కదా, ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఆయన జన్మదినాలు ఎందరో చేసుకున్నాం కదా, ఆ జన్మదినము ద్వారా ఆయన మన లోకములోనికి వచ్చారు, అనగా మనుషుల్లోనికి వచ్చారు. మనుషులలోనికి వచ్చారు. క్రిస్మస్లు జరిపించుకుంటున్నాం. ఆయన వెలుగు ప్రకాశింపచేయబడింది. అంతేగాని ఆ హృదయములోనికి ఆయన వెలుగు రాలేకపోయింది. దానికి గల కారణం ఏమిటంటే, మనుషులు గ్రహించగలిగిన వారిగా లేరు.
సిద్ధ మనసు కలిగి లేరు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమ ఏమిటో, ఆయన చేస్తున్న కార్యములేమిటో, చేసిన కార్యములేమిటో, మన పితరుల ఎడల అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఏమిటో తెలియనటువంటి పరిస్థితి వారు ఈనాటికి కలిగి ఉన్నారు. అదే రీతిగా ఈ వెలుగు గ్రహించకపోతే క్రిస్మస్ అనబడినటువంటిది మన జీవితాల్లో జరగదు. ఆయన ఉదయింప చేయటం అనేటువంటి జరగదు. ఆయన ఉదయించాడు అని అంటే మనలో జన్మించాడు అని అర్థం. ఆయన జన్మ ఒక కారణం ఉంది. ఆయన జన్మకు ఆ కారణము లేకపోతే ఆయన ఈ భూమి మీదకు వచ్చేవాడే కాదు. ఆయన జన్మకు కారణమేమిటి? ప్రతి మనిషి వెలిగించబడాలని. ఆ వెలుగు గ్రహించలేనటువంటి మనుషులు ఎలా వెలిగించబడతారు? మీకు ఒక దీపం అనేటువంటిది ఉంటే ఆ దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపం ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది. ఒక కట్టె వెలిగినప్పుడు మరి ఒక కట్టెను వెలిగించడానికి, మరికొన్ని కట్టెలను వెలిగించడానికి, అనేకమైనటువంటి కట్టెలను, అనేకమైన దీపములను వెలిగించడానికి ఎలా కారకం అవుతుందో అదే రీతిగా నీవు కూడా యేసు ప్రభు యొక్క ఆ మహిమను గ్రహించే వారిగా ఉండాలి. ఆయన ఉదయ కాంతి మన మీదకి ప్రసరింప చేయబడాలి. అనేక మంది దైవజనులు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. దేవుని వాక్యము పట్ల ఆసక్తి కలిగి మీ అందరి జీవితాలు వెలిగించబడాలని పగలు రాత్రి అలాగే నిద్రాహారాలు ఇవన్నీ తెలియకుండా మానేసి ప్రకటిస్తున్న వారు అనేక మంది కనబడుతున్నారు. అలాంటి వాక్యముల ద్వారా ఎప్పుడైనా నా ఆత్మను ఆ వాక్యము దర్శించింది అని ఎప్పుడైనా మీకు ఫీలింగ్ వచ్చిందా? అలాంటి ఫీలింగ్ మీకు లేకపోతే, అలాంటి దర్శనం మీకు లేకపోతే వాక్యమును గ్రహించలేదు అని అర్థం. వాక్యం మీ మీదకు వస్తున్నా మీరు గ్రహించలేదంటే దాని అర్థం ఏదైనా మీలో లోపం ఉందని. ఒక కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తి ఉన్నారనుకుందాం. ఆ వ్యక్తికి చేతుల మీదో కాళ్ళ మీదో ఎక్కడొక చోటని ముఖం మీదో ఆ కుష్ఠము వచ్చినప్పుడు అక్కడ స్పర్శ అనేటువంటిది కోల్పోతారు. ఆ కోల్పోయినటువంటి వ్యక్తి కుష్ఠరోగి. అలాగే మనము కూడా వాక్యాన్ని గ్రహించట్లేదంటే మన హృదయానికి కూడా కుష్ఠం అనేటువంటిది వచ్చిందని అర్థం. అందుకే తీర్పు అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ తీర్పు రాకముందే నీవు గ్రహించవలసినటువంటిది, ఆకర్షించుకోవలసినటువంటిది ఒకటి ఉంది. అది దేవుని వాక్యం. ఆ వాక్యపు వెలుగులోనికి నువ్వు రాకపోతే, ఆ వాక్యపు దర్శనం నీకు కలగకపోతే, ఆ వాక్యపు గ్రహింపు నీకు లేదని అర్థం. ఆ గ్రహింపు నీకు లేకపోతే దేవుని వాక్కు నిన్ను దర్శించలేదని కాదు. దేవుని వాక్కు దర్శించినా నీకు స్పర్శ లేదని అర్థం. నీకు నీ శరీరానికి, నీ హృదయానికి కుష్ఠం అనేటువంటిది ఏర్పడిందని అర్థం. తీర్పు ఈ లోకం మీదకి రాకముందే నువ్వు మేల్కోవలసినటువంటి తరుణం ఆసన్నమవుతూ ఉన్నది. కనుక సమయం లేదు. ఇప్పుడే దేవుణ్ణి అంగీకరించు. మారు మనసు కలిగి జీవించు. నేను క్రైస్తవుడిని, క్రైస్తవరాలను అని పేరుకు మాత్రం చెప్పుకుంటే ప్రయోజనం లేదు. ఏ విధంగా అయినా సరే ప్రభు యొక్క ఆత్మ నీ మీద ప్రసరింప చేయబడాలి. అనేకమైన సార్లు దేవుని వాక్యపు వెలుగు నీ మీదకు దర్శనంగా వస్తూ ఉంటే నీవు ఆ వెలుగును ఆకర్షించుకోవాలి. అప్పుడే దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహించినట్టు, దేవుని వాక్యపు వెలుగులోనికి వచ్చినట్టు. నీ క్రియలను చెడ్డవైతే దానిని వదులుకోవాలి, మంచివైతే దానిని గ్రహించుకోవాలి. అలాంటి తత్వము కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు నిన్ను ఆత్మతో దర్శిస్తూ ఉన్నాడు, వాక్యముతో దర్శిస్తూ ఉన్నాడు. ఆయన చెడ్డవైనటువంటి క్రియలను విడిచిపెట్టు. మంచి మనుషులు అనగా మంచి నడవడిక కలిగినటువంటి వారు, మంచి ప్రవర్తన కలిగిన వారు, ఎంత లోకము నిన్ను ఆకర్షించుకుంటున్నా మనుషు అయినటువంటి నీవు, వాక్యపు గ్రహింపు కలిగిన నీవు, దేవుని వాక్యపు వెలుగు ఉన్న గ్రహించిన నీవు దేవుని మాటల చేతే దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, హెచ్చించబడతావు, అనేక మందికి మాదిరికరంగా కనబడతావు. మరి లోకం అనేటువంటిది ఒకటి ఉంది కదా. ఆ లోకం అంటే మనుషులు వెలుగును గ్రహించిన వారు. యేసు నామము తెలియదు, యేసు శక్తి తెలియదు, యేసుక్రీస్తు యొక్క ప్రేమ తెలియదు, ఆయన చేసిన త్యాగము తెలియదు. అలాంటి వారు లోకం మనుషులు అని అర్థం. ఆ లోకానికి మనకును చాలా తేడా ఉన్నది. ఆ వ్యత్యాసాన్ని మనం కనుగొనాలి. అలాంటి
పరిస్థితులు ఎప్పుడైనా ఎదురైతే వాటి నుండి తప్పించుకోవాలి. లోకాశలు మనం వదులుకోవాలి. లోకము అంటే మనుషులు అని చెప్పాం కదా! మరలా మనుషులు అంటున్నాడు, లోకం అంటున్నారని మీరు అనుకోవద్దు. దయచేసి గ్రహించండి. లోకము అంటే దేవునిని ఎరుగని వారు. వారి ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటారు. వారి ఇష్టానుసారమైనటువంటి దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు. వారికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తూ ఉంటారు. బూతులు మాట్లాడటం, సినిమాలు చూడటం, ఇంకా అనేకమైన చోట్లకు తిరగటం, ఇంకా ఏవేవో కార్యములు, గొడవలు ఇవన్నీ పెట్టుకుని వారు లోకపు తీరులో ఉంటూ ఉంటారు. మనమైతే క్రీస్తును అంగీకరించిన వారం, ఆయన రక్తము చేత కడగబడిన వారం, ఆయన రక్తములో ముంచబడిన వారం, ఆయన రక్తము చేత శుద్ధీకరణ చేసుకున్నటువంటి వారం. మనం ఏ రీతిగా ఆయనకు దగ్గరవుతున్నామో అలా లోకము దగ్గర కాదు. కనుక వారికి మనకి చాలా వ్యత్యాసం ఉంది. పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ తీర్పునకు దూరంగా ఉంటూ వెలుగును గ్రహించే వారుగా మనం ఉండాలి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యములను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మహాగణుడా, మీకు స్తోత్రాలు. మరి ఒక్కసారి ఈ ఉదయకాల సమయంలో మమ్మను మీరు ప్రేమించి ఇచ్చిన వాక్కును బట్టి వందనాలు. అనేక మంది నీ వెలుగు గ్రహించేవారుగా ఉండాలి. ఈ వాక్యం విన్నటువంటి వారందరూ నీ వెలుగులోనికి రావాలి. వారి హృదయంలో నీవు ఫలింపు అనేటువంటి తీసుకుని రండి ప్రభు. దయచేసి ఆశీర్వదించండి, దీవించండి. యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.